ఇంకోటి సెంటిమెంట్‌గా గూడా మాట్లాడాను సార్. నా అంత పని జేసిన ముఖ్యమంత్రి లేడు. నాకు తెలంగాణ తేవడమే పెద్ద పదవి. దాని కూడా పెద్ద పదవుందా? అంటే మెంటల్‌గా ఫిక్స్ అయిపోయిండా సార్ అది? హ్మ్. ఆయన అప్పటికే ఫిక్స్ అయ్యాడు. చూస్తాడు గదా! ఆయన గూడా. నా దృష్టిలో ఆయన బెస్ట్ స్ట్రాటజిస్టు, బ్యాడ్ అడ్మినిస్ట్రేటర్. హ్మ్. ఎత్తుగడలేయడంలో దిట్టే. తిట్ట. అడ్మినిస్ట్రేషన్ మాత్రం వెరీ పూర్ అడ్మినిస్ట్రేషన్. ఆయన ఈవెన్ టీఆర్ఎస్ కొనసాగింపులో గూడా ఎప్పుడు జెప్పేది, "ఇన్నన్నా మన మంద మనకుంటది. ఎదుటి మందలోంచి తెచ్చుకోవాలి" అంటాడు. హ్మ్. ఎదుటి పార్టీని వీక్ జేయడమే ఆయన సక్సెస్‌కి హ్మ్. కారణాలు. అంతేగా కసిగా ఎప్పుడు తీసుకున్నా సార్ తెలుగుదేశంని అంతా లాక్కోవడంలో, ఆ! గుంజుకోవడంలో, ఖాళీ జేయడంలో. హ్మ్. మీరు చూడండి 2014 నుంచి ఇప్పటి వరకు గూడా ఫస్ట్ ఆయన ఎమ్మెల్యేలు ఎట్టున్నారు, ఏమైండ్రు, ఏం జరిగింది గాదు. బయట అప్పుడేమో 14లో టీడీపీ ఎమ్మెల్యేలు లాగిండు. అవును సార్. ఆ! మొత్తం లాగేసిండు. మొత్తం లాగిండు. 18 తర్వాతనేమో కాంగ్రెస్ ఎమ్మెల్యేని లాగిండు. కానీ వాళ్ళకే ఇచ్చింది సార్ టికెట్లు మళ్ళీ అన్నీ గూడా. ఆయన ఉప్పల్ చూసుకుంటే పెద్ది సుభాష్ రెడ్డికి లాస్ట్ టైమ్ ఇచ్చిండు. ఈసారి కట్ జేసి కాంగ్రెస్ నుంచి వచ్చిన లక్ష్మారెడ్డికి ఇచ్చిండు. అవును. సిటీలో మొత్తం తలసాని గాని, ఆర్‌కేపూడి గాంధీ గాని, మాధవరం కృష్ణారావు గాని అవును. వాళ్ళకే ఇచ్చింది సార్ టికెట్లు మొత్తం. అవును. టీడీపీ కేడర్ అంతా మొత్తం. అవును. కంటోన్మెంట్‌లో సాయన్న గాని, ఈ సికింద్రాబాద్ ఒక్కటి తప్పితే అవును. హ్మ్. అంటే పద్మారావు మొదటి నుంచి ఉన్న అదే టీఆర్ఎస్. సార్. ఆయన అంతకుముందు అదే. మరి 2001లో 2001, 2లో కార్పొరేషన్ ఎన్నికలైనప్పుడు మాకు గెలిచిన దాంట్లో ఆయన ఒక కార్పొరేటర్. కార్పొరేటరు. ఇక్కడొకటి, అక్కడ మన యూనివర్సిటీ పక్కనే ఉంటది. హ్మ్. అక్కడ ఒకటొచ్చింది. అంతే మాకొచ్చిందప్పుడు. హ్మ్. కాబట్టి ఇప్పుడు నేననుకోవడం, ఈ ప్రభుత్వం ఉండదు, కొనసాగదు, ఏమో అయిపోతది, కూలిపోతది, కాలిపోతది అనేదైతే ఇప్పటికిప్పుడు ఏముండదు. సునాయాసంగా నడుస్తది. అయితే వీళ్ళకి వీళ్ళు పోగొట్టుకుంటే చెప్పలేం. చెప్పలేం. సార్ ముఖ్యంగా సార్ ఇంకో విషయం మాట్లాడాలి మీతో. భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ లేకపోయినా, కవితను అరెస్ట్ చేయకపోయినా బీజేపీ ఇవన్నీ లేకపోయినా కూడా దాదాపు 8 సీట్లు గెలిచింది. దాదాపు 18 సీట్లలో సెకండ్ ప్లేస్ ఉంది సార్. తెలంగాణ వ్యాప్తంగా. అంటే ఈ మొత్తంగా ఇప్పుడు నేను మొదటి నుంచి అభిప్రాయపడ్డది ఒకటే. ఇది కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది గాదు. టెక్నికల్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలంగా ఉంటే వాళ్ళకేసుండొచ్చు. బీజేపీ కూడా బీజేపీ శక్తి కాదది. బీజేపీకి ఇప్పుడు మీరు చూడండి, మీరు మొత్తంగా గెలిచిన 8 మందిలో ఒక్క రాజా సింగ్ తప్ప తప్ప. ఎవరైనా వాళ్ళ పూర్వ చరిత్ర అంటే ఒక 10 ఏండ్లు, 15 ఏండ్లు, 20 ఏండ్ల చరిత్ర ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినోళ్ళు గాదు. బీజేపీ నుంచి వచ్చినోళ్ళు గాదు వాళ్ళు పెద్దగా. వాళ్ళు ఐబీవీ నుంచి వచ్చినోళ్ళు గాదు. బీజేవైఎం నుంచి వచ్చినోళ్ళు గాదు. వాళ్ళంతా గూడా వాళ్ళ యొక్క రాజకీయ ఆహ్, ప్రయాణంలో సమీకరణలు, ప్రయాణంలో ప్రయాణంలో. అనేక పార్టీలు మారుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు కామారెడ్డిలో గెలిచిన వెంకట్రామరెడ్డి ఆయన వాళ్ళ నాయన అంత కాంగ్రెసు. ఆ! సమితి ప్రెసిడెంట్ అంట వాళ్ళ సార్. నాయన 25 ఏళ్ళు ఉండంట. ఉండే. తర్వాత ఆయన అట్లే కొనసాగిండు. జెడ్పీ తర్వాత చైర్మన్ అయిండంట వైఎస్ హయాంలో. ఆ! కాంగ్రెస్. తర్వాత వైఎస్ఆర్‌సీపీలోకి పోయిండు. హ్మ్. తర్వాత 18లో బీజేపీ అక్కడ బీజే ఆ కంపోజిషన్‌లో అడ్జస్ట్‌మెంట్‌లో కాంగ్రెస్‌కి ఇచ్చే అవకాశం లేదు కాబట్టి బీజేపీలోకి పోయిండు. ఆయన ఏమన్నా బీజేపా? కాదు గదా! వేదికను పట్టుకున్నారు. ఆర్మూరు రాకేష్ రెడ్డి ఆయన ఏమన్నా బీజేపా? ఆదిలాబాద్‌లో టౌన్‌లో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన బీజేపా? ముధోల్‌లో గెలిచిన ఎవరో పటేలు ఆ! ఆయన ఏమన్నా బీజేపా? ఆదిలాబాద్‌లో గెలిచిన నలుగురు గాని, నిజామాబాద్‌లో గెలిచిన ముగ్గురు గాని, ఇక్కడంటే సిటీలో ఒక్కటొచ్చింది. ఆయనొక్కడు చాలా వేరే రోజులు జిల్లాలో ఎందుకు వెళ్ళలేదు సార్ అలా? బీజేపీ. అంటే వాస్తవంగా ఏందంటే అక్కడున్నటువంటి ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు నిర్మల్. హ్మ్. మహేశ్వర్ రెడ్డి ఏమన్నా బీజేపా? లేకపోతే ఆయన బీజేపీ అని ఓట్లేసిండ్రా? అసలు బీజేపీకి ఓట్లు పడ్డాయి అనుకోవాలంటే అరవింద్ గెలవాలి, బండి సంజయ్ గెలవాలి, ఈటెల. ఆ! ఈటెల గెలవాలి, రఘునందన్. లేకపోతే మహబూబ్‌నగర్‌లో ఆచార్య గెలవాలి, ఆచారి. ఆ! రఘునందన్. రఘునందన్ గెలవాలి. ఇటువంటోళ్ళు గెలవాలి. సరే ఈళ్ళంతా గెలిసే క్యాండిడేట్‌లే కదా! చెప్పుకోదగ్గ క్యాండిడేట్‌లు గెలవలేదు. వీళ్ళు నలుగురు, ఐదుగురు అందరూ గెలిసే క్యాండిడేట్‌లే. అంతే అంటే వాళ్ళు పక్కా బీజేపీ. వాళ్ళు ఎప్పటినుంచో 10 ఏళ్ల నుంచి, 20 ఏళ్ల నుంచి బీజేపీ వాళ్ళు. సరే ఈటల రాజేందర్ అంటే మొన్న మొన్న కావచ్చు అవును సార్. గానీ, హ్మ్.
మన బండి సంజయ్ అయితే ఆర్ఎస్ఎస్ కదా ఆయన, ఒక సైనికుడు కదా ఆయన. ఈ ఖైరతాబాద్లో రామచంద్రారెడ్డి అవును సార్. ఆయన ఎప్పటి నుంచి ఈ మల్కాజ్గిరి రామచంద్రరావు, రామచంద్రరావు శ్రీ గణేష్ మన కంటోన్మెంట్ సెకండ్ ప్లేస్ వచ్చింది సార్. ఆ, కృష్ణ ఇట్లా అంబర్పేట కృష్ణ సరే యాదవ్. రావచ్చు సెకండ్ ప్లేస్. కానీ బీజేపీకి ఎవరైతే ఓట్లు వేసారో నాకు అర్థమైన కాడికి గెలిచిన వాళ్ళు కానీ మీరు అన్న 18 నియోజకవర్గాల్లో సెకండ్ ప్లేస్ వచ్చిన కాడ కూడా ఇప్పుడు సపోజ్ మంచిర్యాలలో సెకండ్ ప్లేస్ వచ్చింది, లేకపోతే ఇంకా కొన్ని కొన్ని నియోజకవర్గాలు సెకండ్ ప్లేస్ వచ్చింది. ఆడ మంచిర్యాలలో రఘు రఘు డాక్టర్ రఘునాథ్ ఎవరో ఉన్నారు అవును సార్. వచ్చిండు. అంటే ఇట్లా ఎక్కడ వీళ్ళు అక్కడ కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉన్న కాడ, బాగా వీక్గా ఉన్న కాడ వీళ్ళు గెలిచిండ్రు. కాంగ్రెస్ పార్టీ సమతూకంలో ఉన్న కాడ ఇప్పుడు పాల్వాయి పురుషోత్తం సిర్పూర్ కాగజ్నగర్లో అవును గెలిచిండు. సార్. ఆయన ఉన్న బీజేపీ వాళ్ళ ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో సుమారు 2 టర్ములు 3 టర్ములు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. హరీష్. ఈ పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి ఏమైనా రిలేషన్ సార్ నల్గొండ? ఈయన రెడ్డి ఆయన వెల్మగా. ఆహా, ఓకే. ఇంటి పేరు ఒకటి కాకపోతే. అట్లా అంటే ఇవాళ బీజేపీకి పడ్డాయినా కాంగ్రెస్ పడ్డాయినా ఈ మొత్తంగా మనం చూడాల్సింది ఈ సందర్భంలో మాత్రం అది ఖచ్చితంగా అది బీఆర్ఎస్ మీద కోపంతో, ఆక్రోషంతో, బాధతోటి, వ్యతిరేకతతోటి, నిరసనతోటి వీళ్ళకి బుద్ధి చెప్పాలి అనే ఆలోచనతోటి ఎవ్వరు బలంగా ఉంటే అక్కడ బీజేపీ కాంగ్రెస్ అజుల్లే. ఆ కాంగ్రెస్ బలంగా ఉందా వీడు బీఆర్ఎస్ ఓడగొడుతుండా వారికి వేయాలి. అంతే. బీజేపీకి ఇప్పుడు నిర్మల్లో శ్రీహరిరావు కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ను ఓడగొట్టలేడు అనుకున్నారు కాబట్టి వాళ్ళు మొత్తంగా కూడా సాలిడ్గా బీజేపీకి పోయినరు. అట్లా ఎక్కడెక్కడైతే ప్రజలు చాలా తెలివిగా ఉంటారు. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఉత్తగా వీళ్ళు 2000 ఇస్తే 500 ఇస్తే 1000 రూపాయలు ఇస్తే వీళ్ళు ఓటు అమ్ముకుంటారు అనుకుంటారు. కానీ తీసుకునేవన్నీ తీసుకుంటారు, వేసేది వేస్తారు, తాగేది తాగుతారు, తినేది తింటారు, ఏం చేయాలో అది చేస్తారు. కానీ వాళ్ళు ఎట్లా ఏం చేయాలో మా శేఖరన్న మాటలు చెప్పాలంటే కర్రు కాల్చి వాత పెడతారు అంటాడు కదా. అవునవును సార్. అది మీకు ఆయనకు మంచి అనుబంధం ఉంది సార్, మీకు కేసీఆర్ గారికి. ఎట్లా డిఫరెన్స్ ఎట్లా ఉంది సార్? దూరం ఎందుకు అయ్యారు? ఆయన చేసిండా, మీరు అయినరా? ఆ సందర్భం వచ్చిందా? అంటే నేను నాకు ఎక్కడ గెట్టు పంచాయతీ లేదు, లేకపోతే చేను పంచాయతీ లేదు, లేకపోతే ఆస్తి పంచాయతీ లేదు, లేకపోతే ఈ పదవుల పంచాయతీ అసలే లేదు. మీ మొదటి నుంచి చెప్పింది కూడా ఏంటంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. అసలు తెలంగాణ ఎందుకు తెచ్చుకుంటున్నాం? మళ్ళీ ఒక డిక్టేటర్ దించి ఇంకో డిక్టేటర్ని కోసమా? కాదు కదా సార్. యాక్చువల్గా ఆంధ్ర వాళ్ళు సెటిలర్స్ వెళ్ళిపోవాలనుకున్నారు సార్. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలనే కాన్సెప్ట్ ఏమైనా ఉండనా సార్ కేసీఆర్ గారికి? ఎప్పుడు ఎవరికి లేదు. టీఆర్ఎస్ లక్ష్యం అది కాదు. టీఆర్ఎస్ లక్ష్యం ఏంటంటే మేము ఆ రోజు 5 అంశాలు చెప్పినాం. 2001 ఏప్రిల్ 27 మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన జలదృశ్యంలో ఈ గులాబీ జెండాని రెపరెపలాడించినప్పుడు ట్యాంక్ బండ్ విగ్రహాల సాక్షిగా ఆయనను మొట్టమొదటిసారి టీఆర్ఎస్కి నిమ్మ నరసింహారెడ్డి గారు అధ్యక్షునిగా ప్రతిపాదన చేసిండు. నేను బలపరిచే ఆయననే అధ్యక్షుని చేసినప్పుడు మేము చెప్పిన విషయాలు ఏంటంటే ఆయన ఉపన్యాసంలో మా మాటల్లో చెప్పింది 5 అంశాలు చెప్పినాం. తెలంగాణ వచ్చిన తర్వాత విద్యారంగంలో సమూలమైన మార్పులు తెస్తాం, వైద్య రంగంలో సమూలమైన మార్పులు తెస్తాం, ఉపాధి రంగాన్ని ప్రభుత్వ నియంత్రణలో ఉండేటువంటి ఉపాధి రంగాన్ని మేము ఏర్పాటు చేస్తాము. 4వది తెలంగాణ సంపద, జల సంపద, ఖనిజ సంపద, భూ సంపద, అటవీ సంపద, మానవ సంపద, ఇట్లా అన్ని రకాల సంపదని మనం రక్షిస్తాము, కాపాడుతాము. ఇంకా 5వది చాలా ముఖ్యమైనది, ఆత్మ గౌరవంతో కూడినటువంటి పాలన కొనసాగిస్తామని చెప్పినాం. అంటే ఏంటిది? తెలంగాణ పౌరులు, ఈ భూమిపుత్రులు, సన్స్ ఆఫ్ ది సాయిల్స్, వీళ్ళని ప్రథమ శ్రేణి పౌరులుగా మనం గుర్తించాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఇప్పుడు ద్వితీయ శ్రేణి పౌరులు అయిపోయిండ్రు. మా గడ్డ మీద లేకపోతే మా ఇంట్లో మేము ద్వితీయ శ్రేణి పౌరులు అయిపోయినామనే భావం నుంచి వచ్చినటువంటిది. కానీ ఒకవేళ డెవలప్మెంటే అనుకుంటే ఆంధ్ర ఆ రోజున పాలకుల మీద డెవలప్మెంట్ డిమాండ్ పెట్టేటోళ్ళం, రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ఎందుకు పెడతాం? రాష్ట్ర ఏర్పాటు డిమాండ్లో స్పష్టమైనటువంటి ఈ ఆత్మగౌరవంతో సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడినటువంటి పాలన, ప్రజాపాలన,
ఈ తెలంగాణలో ఏర్పాటు కావాలని చెప్పినాం కానీ ఈ ఆంధ్ర సీఎం పోయి తెలంగాణ సీఎం, ఆంధ్ర మంత్రులు పోయి తెలంగాణ మంత్రులు వస్తే కాదు. ఏదో తెల్లోళ్ళు పోయి నల్లోళ్ళు వస్తే దేశం మొత్తం ఏమో అయిపోద్ది అనుకోలే. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టత ఉంది. తెలంగాణ ఎవరి కోసం, ఎందుకోసం అనే దాంట్లో స్పష్టత ఉంది మా అందరికీ. తెలంగాణ వచ్చే వరకు కూడా మీరు ఆయనతో ఉన్నారు, కేసీఆర్ గారితో. ఇప్పటికి ఉన్నాము. ఉమ్. ఇప్పటికి కూడా పెద్దగా మాకేమీ ఎప్పుడు సార్ లాస్ట్ కలిసింది మీరు? నేను 2009 అనుకుంటా. అంతేనా సార్? తర్వాత కలవలేదు ఇంకా? ఇంకా గారు ఓకే. పోరాటంలో ఉన్నారు, అంటున్నారు కానీ కలవలేదు ఇంకా. కలవలే. అంటే ఆ సందర్భం రాలేదు సార్, కలవాలనుకోలేదు. అంటే నా ఉద్దేశం ఒక్కటే, అయితేనేమో లోపటుండి మనం ఆయన మారవాలి. మార్చే పరిస్థితి లేదు, అంత భజన పరులు అయిపోయిండ్రు. కాబట్టి ఏంది బయట నుంచి ఆయన మారవాలి.